రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు స్వీపర్లు ఛాలెంజర్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు గత 10 మాసాలు పనిచేసిన ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం 10 నెలల వేతనం 3 నెలల జీతాలు ఇచ్చారు. ఇప్పటికి ఇంకా 10 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి తెలంగాణలో 32 జిల్లాలలో అన్ని జిల్లాలలో 10 నెలలు 9 నెలలు జీతాలు ఇప్పటికే వాళ్ళకి రిలీజ్ అయినాయి. మరి సిరిసిల్ల జిల్లాలో మాత్రం స్వీపర్లకు జీతాలు 7 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి రేపు ఇంకొక వారం రోజులైతే బడులు చాలా పరిస్థితి ఉంది. మరి మాకు ఎట్లా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఇప్పటికీ 3 సార్లు వినతి పత్రం ఇచ్చినాం. అయినా కానీ మా జీతాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మా జీతాలు రాకపోతే రేపు ఇదే కలెక్టర్ కార్యాలయం ముందట నిరాహార దీక్ష చేస్తాం. ఇంకా మా సమస్యలు పరిష్కారమైనంత వరకు కలెక్టర్ కార్యాలయం ముందు మా యొక్క సమస్యలు పరిష్కారమైనంత వరకు మేము ఇక్కడనే కూర్చున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా స్వీపర్లు ఛాలెంజర్లు ఇలా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలు ఇలా మెరుగ్గా ఉంటున్నాయంటే, ఇలా శుభ్రంగా ఉంటున్నాయంటే ఇలా మా కష్టం మూలంగానే మేము చేస్తున్నటువంటి మూలంగానే ఇలా శుభ్రంగా ఉంటున్నాయి. ఇలా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉన్నది తప్ప ఇంకా ఇలా ఈ ప్రభుత్వం మాకు రాకవలసిన జీతాలు కనీస వేతనాలు అమలు చేయకుండా వచ్చేటువంటి జీతాలు ఇవ్వకుండా మాకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. వెంటనే మా జీతాలు కనుక ప్రభుత్వం చెల్లించకపోతే మేము రేపు జూన్ 14వ తారీఖు నుండి సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు ఎంఈఓల ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ప్రతి ఒక్కరకు ఇలా అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేసి నేరుగా కార్మికుల ఖాతాలో జీతాలు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరికీ ఒకే రకంగా విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా కార్మికులందరికీ ఒకే రకమైనటువంటి అందరికీ 15,000 రూపాయల జీతం వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఇలా మా యొక్క డిమాండ్లు పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని మేము రేపు 14వ తారీఖు నుండి సమ్మెకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, స్వీపర్ సైన్స్ స్కావెంజర్స్ జిల్లా కరీంనగర్. సిపిఐ పట్టణ కార్యదర్శి, సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ గారు మాట్లాడవలసింది కోరుతాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మరి శుభ్రంగా నీట్గా ఉంచుతున్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరికి గత 7 మాసాల నుండి జీతాలు లేకుండా మరి ఉండడం అనేది మరి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలలో మరి జీతాలు పడతాయి. ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరి ప్రభుత్వ పాఠశాలలు క్లీన్ చేసేటువంటి స్టాన్వేంజర్స్ కు మరి జీతాలు పడకపోవడానికి కారణం ఏందో మరి అర్థం కావట్లేదు. పలు దఫాలుగా కలెక్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం చూపలేని పరిస్థితి. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి 7 మాసాల జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అమౌంట్ కాకుండా డైరెక్ట్ గా మరి వర్కర్స్ కే అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి జూన్ 14 నుండి ఏదైతే ఈ 7 నెలల కాలం డబ్బులు ఏవైతే పడాయో మరి జూన్ 14 నుండి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. Gracias.